బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు అదిరిపోయే షాక్ ఇచ్చారుగా. 12,75,000 వరకు సంపాదిస్తున్న సాలరీడ్ పీపుల్ ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటున్నారు. మరేంటి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్? 4 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదని, 4 నుంచి 8 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళకి 5% ట్యాక్స్, 8 నుంచి 12 lakhs వరకు 10%, 12 నుంచి 16 వరకు 15%, 16 నుంచి 20 వరకు 20%, 20 నుంచి 24 కి 25%, అబౌట్ 24 lakhs కి 30% ట్యాక్స్ అని కనిపిస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ తో చూద్దాం. లెట్స్ సే మీ సాలరీ 12,75,000 అనుకుందాం. అందులో స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసేసేయండి. నెట్ మీ టాక్సబుల్ ఇన్కమ్ 12 lakhs కదా. ఇందాక నేను చూపించిన ట్యాక్స్ ల్యాబ్స్ ప్రకారం 12 లక్షలపై మీ ట్యాక్స్ 60,000 అయిండాలి. కానీ 12 లక్షల వరకు ఎవరి ఇన్కమ్ అయితే ఉంటుందో వాళ్ళు ఆ 60,000 రూపాయల రిబేట్ ని గవర్నమెంట్ దగ్గర నుంచి పొందుతున్నట్టు. ఈ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కేవలం సాలరీడ్ ఎంప్లాయీస్ కి మాత్రమే. కాబట్టి నార్మల్ వాళ్ళకి 12 లక్షలు, సాలరీడ్ కి 12,75,000. ఇంతకు మించి మీరు సంపాదించే ప్రతి రూపాయి మీకు గవర్నమెంట్ ఇస్తున్న రిబేట్ 60,000ని తీసేస్తుంది. కాబట్టి ఈ లిమిట్స్ కి మించి ఎక్కువ మీరు సంపాదిస్తున్నప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుందనే విషయం గుర్తుంచుకోండి. దీనిపై పూర్తి వివరాలు ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ షీట్, ట్యాక్స్ క్యాలిక్యులేటర్ తో పాటు ఉంటున్న కంప్లీట్ వీడియో ఇక్కడ ఉంటుంది. ఇది మీ కొలీగ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. బికాస్ ఇది వాళ్ళకు కూడా తెలియాలి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఛానల్లో వస్తూ ఉంటుంది. మీరు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.